కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగా. ఏంటి కొత్త కొత్తగా అని అనుకుంటున్నారా? అవునండి, ఈ కొత్త సంవత్సరంలో ఈ క్వీన్ ఒక కొత్త ఫోన్ కొనుక్కుంది. సో ఆ కొత్త ఫోన్ అన్బాక్సింగ్ వీడియో చూపిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లోకి ఎంటర్ అయిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వీన్ టాక్స్. సెల్ పాయింట్లో నేను ఒక కొత్త మొబైల్ షాపింగ్ చేశాను. సో నేను ఏ మొబైల్ కొన్నాను, దాని ఫీచర్స్ ఏంటి అనేది మొత్తం నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. ఇదండి నేను కొన్న వివో V20 Pro మొబైల్. సో ఇప్పుడు ఈ మొబైల్ ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయని ప్రతిదీ నేను మీకు ఇప్పుడు ఒకసారి చెప్తాను. వివో V20 Pro. సో ఇప్పుడు ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇదండి వివో V20 Pro మొబైల్. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇదండి వివో V20 Pro నా కొత్త మొబైల్. సో దీంతో పాటు ఈ బాక్స్లో అటాచ్డ్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. దీంతో పాటు ఇయర్ ఫోన్స్ 3.5mm జాక్, అలాగే C కేబుల్ టు 3.5mm జాక్ డాంగిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ 33 watts ఛార్జర్, అండ్ నెక్స్ట్ C టైప్ ఛార్జర్ కేబుల్. సో దీంతో పాటు ఇంకా ఈ బాక్స్లో ఇవన్నీ వారంటీ కార్డ్స్ అవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మొబైల్ చూడండి ఒకసారి. ఇది మొబైల్ కలర్ సన్సెట్ మెలోడీ కలర్. అండ్ దీంతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ ఫోన్ కేస్ కూడా ఒకటి ఇచ్చారండి. అంటే అంత క్వాలిటీ ఏం కాదు, కానీ మనం ఆల్టర్నేట్ ఇంకో ఫోన్ కేస్ చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కాస్ట్లీ ఫోన్ కొన్నప్పుడు మనం ఈ ఫోన్ కేస్ గురించి అంటే అంత కాస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో ఇదండి ఫోన్తో పాటు ఇచ్చిన అటాచ్మెంట్స్. సో ఇప్పుడు ఫోన్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ ఫోన్ ఫీచర్స్కి వచ్చేసరికి 8GB ర్యామ్ అండ్ 128GB రోమ్, 6.44 inch డిస్ప్లే అండ్ ఫుల్ HD ఫోన్ అండి. సో ఒకసారి ఫోన్ ఆన్ చేద్దాం. వివో V20 Pro 5G మొబైల్. నాకు దీంతో పాటు ఇంకో బ్లాక్ కలర్ మొబైల్ కూడా చూపించారు. సో నాకు ఆ బ్లాక్ కన్నా కూడా నాకు ఈ సన్సెట్ మెలోడీ కలర్ అయితే బాగుంది, డిఫరెంట్గా ఉందని అనిపించింది. సో ఇంక ఈ మొబైల్ ఫీచర్స్ వచ్చేసరికి 8GB ర్యామ్
అండ్ అలాగే 128 GB రోమ్. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.44 ఇంచెస్ అండి. ఫుల్ హెచ్డి మొబైల్ అండి విత్ AMO LED డిస్ప్లే. అండ్ అలాగే స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్. అలాగే దీనికి డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉందండి. ఇప్పుడు నేను ప్రజెంట్ తీసుకున్న వివో V20 Pro మొబైల్ Android 10 వర్షన్. సో ఇంకో 1 వీక్లో నెక్స్ట్ వర్షన్ 11 వర్షన్ అప్డేట్ అవుతుందని కూడా చెప్పారు. మెయిన్ ఏంటంటే మనకి కెమెరా ఇంపార్టెంట్ కదా. సో మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనం తీసుకునే పిక్చర్స్ కూడా క్వాలిటీ ఉండాలనుకుంటాం కదా. సో మెయిన్ నేను దీనికి కెమెరా క్వాలిటీ చూసే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించానండి. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చి దీనికి 64 మెగాపిక్సెల్ ప్లస్ 8+2 మెగాపిక్సెల్, టోటల్ 3 కెమెరాస్ ఉన్నాయండి బ్యాక్ సైడ్. సో బ్యాక్ 3 కెమెరాస్ చూసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. సో ఫ్రంట్ సైడ్ కెమెరాస్ ఏంటంటే ఒకటి 44 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అండ్ ఫ్రంట్ సైడ్ 2 కెమెరాస్ ఉండడం వల్ల ఏంటంటే మనం తీసుకునే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫుల్ హెచ్డి క్వాలిటీలో వస్తాయి. అండ్ నెక్స్ట్ అలాగే దీనికి మనం ఎంత వాడినా కూడా ఫోన్ హీట్ అవ్వకుండా దీనికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో మనకి ఏంటంటే మనం ఒక్కొక్కసారి గేమ్స్ ఆడినా కూడా ఎక్కువ ఏమన్నా ఛానల్స్ మూవీస్ ఇలాంటివి ఎక్కువ వాచ్ చేస్తుంటే ఫోన్ హీట్ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లం దీనికి ఏమి ఉండదు. అందుకే దీనికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఒకటి ఇచ్చారు. సో ఈ వివో V20 Proకి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మనం నైట్ టైం అంటే నైట్ మోడ్లో కూడా మనం ఏదైనా వీడియో తీసుకున్నా ఫొటోస్ తీసుకున్నా కూడా ఏంటి అంటే మనకి ఫుల్ హెచ్డి క్వాలిటీ అండ్ ఫ్లాష్ వచ్చి ఆటోమేటిక్గా లైట్ ఉన్నప్పుడు మనం ఎలా అయితే రికార్డింగ్ చేసుకుంటామో సేమ్ క్వాలిటీ అలాగే వస్తుంది. సో నేను అది అక్కడ చెక్ చేశానండి. సో నాకు అదొకటి బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ దీని వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి. సో స్లిమ్ మోడల్, మేబీ ఇది 170 గ్రామ్స్ కింద ఉంటుంది. సో అదొకటి బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ మొబైల్కి 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉందండి. ఇంకోటి ఏంటంటే దీనికి మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే లేదు. సో అయినా కూడా ఏంటంటే నాకు మెయిన్ వీడియో పర్పస్ కోసం అని చెప్పి నేను ఈ మొబైల్ చూస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి దీని బ్యాటరీ కెపాసిటీ 4000 mAh అండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా 5G మొబైల్ ఫుల్ స్లిమ్ మోడల్ అండి. సో పర్టికులర్గా నేను ఈ ఫోన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నాకు ఫొటోస్ అండ్ వీడియోస్ క్వాలిటీగా రావటం కోసం అని చెప్పి నేను ఈ ఫోన్ చూస్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనం నైట్ టైం ఏదన్నా వీడియో షూట్ చేస్తున్నప్పుడు అంటే మెయిన్ లైటింగ్ కావాలి కదా. మనకు ఒక్కొక్కసారి లైటింగ్ అవైలబుల్గా ఉండదు. ఆ టైంలో మనకి ఇందులో ఆటోమేటిక్ నైట్ మోడ్లో ఉన్నా కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కాబట్టి నాకు ఈ ఫోన్ బాగా నచ్చింది. ఇంకోటి దీని కాస్ట్ ఎంత అంటే నాకు ఫైనల్ ప్రైస్ 30,000కి నేను తీసుకున్నానండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ నేను షోరూంలో దీని కెమెరా క్వాలిటీ అండ్ వీడియోస్ క్వాలిటీ అయితే నేను చెక్ చేశానండి. ఎందుకంటే నేనైతే మెయిన్ ఆ క్వాలిటీ పర్పస్ మీద ఈ ఫోన్ తీసుకున్నాను. సో నేను ఈ మొబైల్ తీసుకున్నప్పుడు నేను అక్కడ దిగిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నవి కూడా నేను నా వీడియోలో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూడండి క్వాలిటీ.
ఇదండి ఇవాల్టి క్వీన్ అన్బాక్సింగ్ వీడియో. రేపటి క్వీన్ టాక్స్లో మళ్ళీ క్వీన్ మీ ముందుంటుంది. అంతవరకు సెలవు, బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రేపటి క్వీన్ టాక్స్లో మళ్ళీ క్వీన్ మీ ముందుంటుంది.